చూస్తున్నాం. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కెవి విశ్వనాథన్ త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. స్వతంత్ర దర్యాప్తు జరిపితే మంచిదని జస్టిస్ బిఆర్ గవై అభిప్రాయపడ్డారు. In this matter on 10 January 2020, we are only seeking for directions. So there are 46 respondents and only 9 have filed their affidavit or counter affidavit so far. What do you want? So if your lordship can place the date for this proceeding, it can be listed for giving directions for completion of. Yes. Despite there is a stay of the further proceedings in the main matter, the state is moving ahead with the election and they have come up with the letter minutes. Now I'm seeking a stay minutes. Their matter is listed on 15 tentatively minutes. So my matter may this application is listed on 15 minutes. Mobilize minutes. I only request that the matter be listed. The only short issue is with regard to whether the old pension scheme ends or the new scheme will apply. There is a recent judgment, so if it's really covered, to have it any day after the sheriff requirement. That's the short term. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మరి సుప్రీంకోర్టులో అయితే ఇప్పటికే తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి విచారణ అయితే మొదలైతే తెలుస్తుంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉందంట? రైట్ అఖిల, తిరుపతి లడ్డు వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ చేపించాలంటూ ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అంటే 5 సభ్యుల సిట్ను స్పెషల్ స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిన సుప్రీం ధర్మాసనం. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, అలాగే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా సిబిఐ నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, మొత్తం 5 సభ్యులతో ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై అసలు కల్తీ జరిగిందా లేదా అనే దానిపై కూడా నిజ నిర్ధారణ చేసేందుకు 5 సభ్యులతో స్పెషల్ సిట్ను ఏర్పాటు చేసింది స్వతంత్ర దర్యాప్తు సంస్థను సుప్రీం ధర్మాసనం. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, సిట్ దర్యాప్తుపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను మొత్తం సమస్యనంతా పరిశీలించారంటూ కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న తుషార్ మెహతా కూడా ఈరోజు తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దానిపై తన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పిన అభిప్రాయాన్ని తుషార్ మెహతా ద్విసభ్య ధర్మాసనం ముందు తెలియజేశారు. అంటే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి ఆ సిట్ దర్యాప్తులో నాకు ఎటువంటి సందేహాలు లేవు అనేది ప్రధానంగా ఆయన తెలిపారు. ఇక్కడ లడ్డు కల్తీ జరిగితే అది ఆమోదయోగ్యం కాదు, దానికి సంబంధించి సిట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా తుషార్ మెహతా తెలియజేశారు. కానీ ఇక్కడ మళ్ళా ఇటు ముకుల్ రోహత్కి కానీ ఇటు ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్కి, ఇటు పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ కూడా వాదనలు వినిపించారు. అసలు కల్తీ జరిగింది మీ హయాంలోనే అంటూ కపిల్ సిబల్ ముకుల్ రోహత్కి వాదనలు వినిపిస్తున్న సందర్భంలో తమ వాదనలు వినిపించారు వైవి సుబ్బారెడ్డి తరపున. అంటే కల్తీ జరిగిందని తెలిసినప్పుడు లోపలికి ఎందుకు అనుమతించారంటూ కూడా కపిల్ సిబల్ తెలిపారు. అసలు కల్తీ జరిగిందా లేదా, ఎవరు హయాంలో కల్తీ జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం డీటెయిల్గా తెలియాలంటే ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపితే మొత్తం విషయాలన్నీ కూడా బయటకు వస్తాయంటూ కూడా జస్టిస్ బిఆర్ గవై తెలిపారు. దానిలో భాగంగానే స్వతంత్ర దర్యాప్తు సంస్థను 5 సభ్యులతో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ నుంచి 2, అలాగే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, అంటే గతంలో కూడా ఫుడ్ సేఫ్టీ కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అయింది, ఫుడ్ సేఫ్టీ కూడా దీనిపై విచారణ చేసిందంటూ కూడా తుషార్ మెహతా తెలియజేశారు. దీనికి సంబంధించి ఏదైతే ల్యాబ్ రిపోర్ట్లు ఏవైతే వచ్చాయో 100 రోజులకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఇటు ముకుల్ రోహత్కి, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్కి తెలియజేశారు. అంటే 100 రోజుల పాలనలో భాగంగా అప్పటి వరకు టీటీడీ వ్యవహారాలకు సంబంధించి కానీ అక్కడ కల్తీ జరిగిందనేది ప్రధానంగా చంద్రబాబు తెలియజేశారనేది ప్రధానంగా ఇటు ముకుల్ రోహత్కి తెలియజేశారు. మొత్తం అంటే దాంట్లో జరిగిన అవకతవకలు కానీ లడ్డు కల్తీ జరిగిందనే వ్యవహారంపై ప్రధానంగా ఆయన స్పందించారు, చంద్రబాబు వ్యాఖ్యానించారు అనేది ముకుల్ రోహత్కి తెలిపారు. అసలు మీ హయాంలోనే ఇక్కడ లడ్డు
అనేది కల్తీ జరిగింది, అంటే నెయ్యి కల్తీ జరిగింది, అదే మీరు వినియోగించారా అనేది ప్రధానంగా అటు కపిల్ సిబల్ కూడా ప్రతి వాదనలు వినిపించారు. అంటే అది కల్తీ జరిగిందని తెలిసిన సందర్భంలో ఎందుకు లోపలికి అనుమతించారు అనేది కూడా మరొక వాదన కపిల్ సిబల్ వినిపించారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఇరువురు వాదనలు విన్న తర్వాత ఇటు తుషార్ మెహతా కూడా సిట్టు దర్యాప్తుపై మాకు ఎటువంటి సందేహాలు లేవు, సిట్టు పారదర్శకంగానే విచారణ జరుపుతుందంటూ కూడా తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా తెలిపిన నేపథ్యంలో ఇటు మధ్యలో జోక్యం చేసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ అటు అంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపితే బాగుంటుందంటూ కూడా 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 5 సభ్యులతో ఏర్పడింది. 5 సభ్యులలో 2 రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2 కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే సిబిఐ నుంచి 2 ఈ విచారణలో పాల్గొంటారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు సభ్యులుగా ఈ మొత్తం దీనికి సంబంధించి విచారణకు సంబంధించి 2 కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారు. మొత్తం అందరూ కూడా కలిసి దీన్ని పారదర్శకంగా ఈ విచారణ జరిపించాలి. అసలు ఏం జరిగింది, ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నట్టు దాంట్లో అసలు కల్తీ జరిగిందా లేదా, ఎప్పుడు కల్తీ జరిగింది, అసలు కల్తీలు జరిగిన ట్యాంకర్లు లోపలికి ఎందుకు అనుమతించారు, అక్కడ చెక్ చేసేందుకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇటు గుజరాత్కు సంబంధించిన ల్యాబ్ వచ్చింది నిజమా కాదా అనే దానిపై కూడా మొత్తం దర్యాప్తు జరిపించాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం 5 సభ్యుల స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏదైతే ఏర్పాటు చేసిందో దానికి సంబంధించి వారికి సూచనలు చేసింది. మొత్తం చూసుకుంటే కనుక లూథ్రా కూడా ఇక్కడ టీటీడీ తరపున వాదన వినిపించారు. మొత్తం ఇంతకుముందు చెప్పినట్లుగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీకి సంబంధించి కూడా గతంలో ఈ వివాదం కల్తీ జరిగిందని తెలిపిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి గతంలో అసలు ఏం జరిగిందనే అంశంపై వివరాలు ఆరా తీసిన తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం కింద కూడా దీన్ని విచారణ జరిపించాలి, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ప్రహ్లాద్ జోషి మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తెలియజేశారు. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి దీనిపై విచారణ జరిపిన నేపథ్యంలో ఏం జరిగిందనే దానిపై కూడా ప్రధానంగా వారు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే. ఏదైతే ట్యాంకర్లు ఇటు టీటీడీకి సప్లై చేసిన నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో మొత్తం 4 సంస్థలు ఈ నెయ్యిని సరఫరా చేశాయి. నెయ్యిని సరఫరా చేసిన నేపథ్యంలో దాంట్లో ఏఆర్ డైరీకి సంబంధించిన ట్యాంకర్లు సంబంధించి నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఈ ఎఫ్ఎస్ఎస్ఐ కూడా రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత దానికి నోటీసులు కూడా ఇచ్చారు. తర్వాత ఇప్పుడు ఎఫ్ఎస్ఐ మళ్ళా వేరే కోర్టును కూడా ఏఆర్ డైరీ వేరే కోర్టును కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో మొత్తం జాతీయ ఆహార భద్రత చట్టం కింద కూడా దీనిలో కేసును పరిగణించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి విచారణ కూడా చేపించాల్సి ఉంటున్న నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఒకరు దీనికి సంబంధించి విచారణకు హాజరు కాబోతున్నారు. మొత్తం అందరి పర్యవేక్షణలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి సిబిఐ స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుంచి కూడా ఈ విచారణ ఎదుర్కోబోతున్నారు. మొత్తం ప్రజెంట్ మనం సుప్రీంకోర్టులో వాదన జరిగే సందర్భంలో ఉన్న ప్రముఖ న్యాయవాది కూడా మనతో ఉన్నారు. లోపల అసలు ఏం జరిగింది, ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు? ఈరోజు కోర్ట్ నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ మొదటగా వచ్చిన ఈ కేసులో జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ కె విశ్వనాథన్ గారి బెంచ్లో సుదీర్ఘ వాదోపాదాలు జరిగాయి. పిటిషనర్ తరపున సుబ్రహ్మణ్యం స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి కూడా దీంట్లో ఒక పిటిషనరు, అదేవిధంగా కపిల్ సిబాల్ గారు మిగతా పిటిషనర్ తరపున వాదించారు. అయితే గవర్నమెంట్ తరపున తుషార్ మెహతా, కేంద్ర ప్రభుత్వం తరపున తుషార్ మెహతా గారు వాదించారు. అదేవిధంగా రెస్పాండెంట్ స్టేట్ టీటీడీ తరపున సిద్ధార్థ లోత్రా గారు వాదించారు. అదేవిధంగా రాష్ట్ర మొత్తం అందరూ కూడా వివిధ పిటిషనర్ల తరపున వాదనలు వినిపించారు. అసలు ఫైనల్గా ఏం తెలిసింది సుప్రీం ధర్మాసనం? దీని లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ ద్వారా దర్యాప్తు చేయమన్నారు. అదేవిధంగా సిబిఐలో 2 సభ్యుల్ని ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ని దీంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ సమగ్ర విచారణ జరపాలి, ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా దీంట్లో నిజాలు నిగ్గు తేల్చాలని, అసలు నేతిలో వాడిన నెయ్యిలో కల్తీ ఉందా లేదా దీన్ని నిగ్గు తేల్చాలని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్టా కాదా దాని మీద దర్యాప్తు జరపాలని, సమగ్ర విచారణ జరిపి దీంట్లో ఏదైనా దోషులు ఉంటే వాళ్ళని కూడా ఖండించే విధంగా దర్యాప్తు సంస్థలని ఆదేశించారు.
మీన్వైల్ మీరు ఈ రాజకీయ పార్టీలు ఇది రాజకీయ కారణంతో ఈ విధం రేకెత్తించినట్టు చెబుతున్నారు. కనుక ఎలాంటి రాజకీయ కోణంలో దీన్ని వాడుకోకూడదని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలు, కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదని జడ్జెస్ తీవ్రంగా రాజకీయ పార్టీలకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి టైం వర్ణించారా? సిటీ దర్యాప్తు సంబంధించి స్పెషల్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేశారు కదా 5 సభ్యులతో. దీనికి టైం బాండ్ ఉందో, కాలపరిమితి? టైం అనేది లిమిట్ పెట్టలేదు, కానీ సమగ్ర విచారణ అది ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఒత్తిళ్ళకి, ఏ రాజకీయ పార్టీకి ఒత్తిళ్ళు లేకుండా అసలుకి దీంట్లో తిరుపతి లడ్డులో వాడిన నేతిలో కల్తీ జరిగిందా లేదా ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపించి లోతుగా అధ్యయనం చేసి దీని మీద కోట్లాది మంది హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా చూడాలని న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, కేవి విశ్వనాథన్ గారు అభిప్రాయపడి సిబిఐ న్యాయవాది తుషార్ మెహతా గారిని ఆదేశించారు. మొత్తంగా చూసుకుంటే 5 సభ్యుల ధర్మాసనంతో 5 సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిట్లో స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేశారు. మొత్తం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నుంచి 2, ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ నుంచి 2 సభ్యులు, అలాగే ఇటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, మొత్తం 5 సభ్యులు ఈ సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థలో విచారణ అధికారులుగా ఉంటారు. విచారణ అధికారులు ఇంతకుముందు చెప్పినట్టుగానే అంటే పారదర్శకంగా ఈ విచారణ అనేది కొనసాగాలి. అసలు ఏం జరిగింది, వాస్తవాలు అనేవి ప్రజలకు తెలియాలి. మొత్తం దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. ఆయన ప్రసాదాన్ని కూడా ఎంతో ప్రీతిపాత్రంగా భావించి వారు దర్శనానికి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ అక్కడ దర్శనానికి వెళ్ళే వాళ్ళతో కానుకలు వేయించి ప్రసాదాన్ని కూడా తెప్పించుకునే ఆనవాయితీ ఉంది. అయితే వివాదం వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా అఖిల చెప్పండి. ఓకే, అయితే శివ, మరి ఇప్పుడు ఈ స్వతంత్ర దర్యాప్తు అనేది ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది? దానిలో ఎవరెవరు సభ్యులు ఉంటారనేది ఎప్పుడు కన్ఫర్మ్ చేయబోతున్నారు? రైట్, ఇప్పుడు రాష్ట్ర దర్యాప్తు సంస్థ నుంచి సిట్ నుంచి 2 ఉంటారు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వం తరఫున సిబిఐ నుంచి 2, ఇటు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1, అంటే 5 సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారు, ఆ సభ్యులు ఎవరు అనేది అధికారికంగా ప్రకటిస్తారు. ఈ దర్యాప్తు ఎప్పటి నుంచి కొనసాగుతుంది అనేది కూడా అధికారికంగా ప్రకటన కూడా మనకు త్వరలోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ ఈ వివాదం మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర పరిధిలో ఏపీ సీఎం చంద్రబాబు సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో సిట్ ఏర్పాటైన తర్వాత సుప్రీంకోర్టు పరిధిలోకి కేసు వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజెంట్ తాత్కాలికంగా ఈ దర్యాప్తుకు ప్రజెంట్ పులి స్టాప్ పెట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దీని అనుసారమే రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుచుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ సురేష్ చౌహాన్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సత్యం సింగ్ రాజ్పుత్ ఉన్నారు, వారు ఏం మాట్లాడుతున్నారు. application in the same case. एक सिंगल कर ले, एक सिंगल कर ले, तो फिर आप कर ले. He has already given. कोर्ट ने क्या बोला? कोर्ट ने जो है आज जो है एक इंडिपेंडेंट बॉडी जो है बनाई है, जिसमें 2 लोग जो है सुप्रीम कोर्ट, 2 लोग सीबीआई से, 2 लोग स्टेट पुलिस से और एक फूड सेफ्टी अथॉरिटी से जो है अपॉइंट करके 5 मेंबर्स की एक जो है एसआईटी, इंडिपेंडेंट एसआईटी जो है कोर्ट ने कॉन्स्टिट्यूट की है, जो बाकी आगे की जो है कार्रवाई को जो है और जांच को देखेगी. और इसको इस कमेटी को बनाने के बाद जो है सुप्रीम कोर्ट ने जो है पिटीशन को डिस्पोज ऑफ कर दिया है. नहीं, कोई इसमें कोई टाइमलाइन डिसाइड नहीं हुआ है, वो अपने तरीके से जो करेंगे. और उनका सुप्रीम कोर्ट का ये कहना है कि अगर किसी भी तरीके का कुछ होता है तो उसमें जो है वापस इस पिटीशन में जो डिस्पोज ऑफ पिटीशन में एप्लीकेशन लगाया जा सकता है. नो, देयर इज नो पेंडेंसी इन दिस. चलो उधर ही कर लो. There are 5 members body constituted by the Supreme Court. This will be an independent SIT. The 2 will be from CBI, 2 will be from state police, and 1 will be from the food safety authority. And that is ordering this, Supreme Court has disposed of the petitions. चलते रहे बोल दीजिए. దీనికి సంబంధించి టైం బాండ్ అయితే ఏమీ లేదు, కానీ 5 సభ్యులతో ఒక కమిటీని అయితే
సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇంతకుముందు చెప్పినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఇటు కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ నుంచి ఇద్దరు, అలాగే FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒకరు, మొత్తం 5గురు మొత్తం సభ్యులు ఉంటారు. ఎవరెవరు ఉంటారనేది కూడా సుప్రీం ధర్మాసనం దీనికి సంబంధించి ఒక నివేదికను కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆధారంగా ఎవరెవరు ఉంటారనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి టైం బాండ్, ఎటువంటి టైం బాండ్ అయితే ఇప్పటి వరకు దీనికి కేటాయించలేదు. కానీ దర్యాప్తు అనేది పారదర్శకంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఎవరు ఎటువంటి ప్రలోభాలకు రాజకీయ నాయకులకు తొలగకూడదు అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలిపినట్టుగా తెలుస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.